9 నెలలు గర్భం నిండి పరిపూర్ణమైనటువంటి గర్భవతి ఎంత నిదానంగా నడుస్తుందో దేవాలయానికి ప్రదక్షిణ చేసేటప్పుడు అంత నిదానంగా నడవాలట. ఏదో గబగబ పాము పోయినట్టు పోతే అది ప్రదక్షిణలు కావు. ఇంకొకటి, ఎక్కడనో మాట్లాడుకుంటా ఎక్కడనో చూసుకుంటా దిక్కులు చూసుకుంటా ప్రదక్షిణ చేస్తే కాదు. ఆత్మలో బీజమంత్రం నడుస్తూ ఉండాల. అది శివాలయం అయితే ఓం నమ శివాయ, వైష్ణవాలయం అయితే ఓం నమో నారాయణాయ, అమ్మవారి ఆలయం అయితే ఓం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, లేదా జై దుర్గా భవాని జై భవాని జై మాతాది జై మాతాది. ఆ మూల స్థానంలో ఉన్నటువంటి భగవంతుని నామం మదిలో ఆడాలా. దృష్ట్యంత గర్భగుడిలో ఉన్నటువంటి దేవుని చూస్తున్నట్టుండాలా. నమస్కార ముద్రతో నడవాలి. చేతులు ఇక్కడ పెట్టి ఎక్కడనో పెట్టి ఇక్కడ అనుకుంటే అక్కడ అనుకుంటే నడిస్తే అది ప్రదక్షిణలు కావు. ఇప్పుడు ప్రదక్షిణల వల్ల ఇంత నియంతృత్వ శక్తి ఉంది, ఇన్ని పుణ్యములు ఉన్నాయని నేను చెప్పాను కదా. మన పాపాలు పోతాయి, మన కర్మలు పోతాయని. ఇవన్నీ మనకు కలగాలంటే ఆ ముద్రలో అంత నిదానముగా ఆ నామస్మరణతో తిరగాలి.